మన ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల సంస్కృతి సాంప్రదాయాలకి పెట్టని కోటగా కొన్ని ప్రాంతాల్లో అనాదిగా చక్కటి ఒక దైవానికి సంబంధించి కానీ జాతరలకు సంబంధించి కానీ లేకపోతే ఒక సెంటిమెంటల్గా కానీ కొన్ని పూజలు చేసుకునేటువంటి సంస్కృతి మన ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో ఎల్లప్పుడూ జరుగుతూ ఉంటాయి. అందులో నా నియోజకవర్గం పాయకరావుపేట నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ యొక్క రాజేపేట అనేటువంటి ఒక మత్స్యకార గ్రామంలో మరి నూకతాత అనేటువంటి దేవుడు వెలిసి ఈ యొక్క మత్స్యకారులకే కాదు ఈ ప్రాంతంలో లక్షలాది మందికి ఆయన ఒక ఎలవేల్పుగా ఒక దేవుడిగా భావించి ఈరోజు జాతర చేసుకుంటున్నటువంటి అనేక మంది మా మత్స్యకారులు అలాగే ఇంకా మిగతా మరి సామాజిక వర్గాలు అందరూ కూడా ఈ యొక్క జాతరలో పాల్గొంటారు. అందులో నేను కూడా ఈ జాతరలో పాల్గొని ఆ యొక్క నూకతాత దేవుణ్ణి నేను ఎప్పుడు కొలుసుకుంటాను. ఈ యొక్క ప్రాంతానికి మా మత్స్యకారులకి ఐశ్వర్య ఆరోగ్యాలు కలగాలి, నాకు కూడా ఏదైనా ఒక మంచి పని ప్రజలకు సేవ చేసేటువంటి మహాభాగ్యం నాకు కూడా కలగాలని ఎప్పుడూ నేను వారిని పూజించుకుంటూ ఉంటాను. అది జరిగినట్టే 2019లో నాకు సీటు రాదని ఎంతోమంది భావించారు. ఆ నూకతాత దయ వల్ల నాకు సీటు రావటం, మళ్ళీ నేను గెలవటం, మళ్ళీ ఈ యొక్క ప్రాంతానికి సేవ చేసుకునేటువంటి భాగ్యం నాకు కలిగినందుకు ఈ నూకతాత ఈ యొక్క జాతరలో ప్రతి ఒక్కరిని కూడా ఐశ్వర్య ఆరోగ్యాలు ఆ నూకతాత దేవుడు వారికి అందించాలని, వారి యొక్క నిజమైన అనుకున్నటువంటి పనులన్నీ ముఖ్యంగా పెళ్లి కాని పాపలందరూ కూడా కింద పొడుకుని ఆ నూకతాత దేవుణ్ణి కొలుసుకుంటారు. వారందరికీ కూడా ఐశ్వర్య ఆరోగ్యాలు చక్కటి వారు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా జరగాలని ఈ సందర్భంగా